2 and 3. One is 2 by 2 determinant is given, one is 3 by 3 is given. ఈ సింగులర్ మ్యాట్రిక్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అండ్ ఈ సింగులర్ మ్యాట్రిక్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఓకే, ఇవి రెండు చేయండి మీరు. ఈ థర్డ్ ప్రాబ్లం చూడండి, సింపుల్ కదా, ఇది మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. ఎవరైనా చెప్తారు? a ఈక్వల్స్ టు 5 minus 4 x4 minus 5 ఈ సింగులర్ minus 5 sir. minus 5 minus 5 రైట్. ఇది ఏ 2 by 2 మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి దాని యొక్క డిటర్మినెంట్ ఏమి కనుక్కుంటాం మనం? డెట్ a ఈక్వల్స్ టు ఇవి రెండు మల్టిప్లై ఇస్తాం 20, మళ్ళీ మైనస్ ఆఫ్ x ఇంటూ -4 అంటే +4x అవుతుంది, అంతేనా? ఈక్వల్స్ టు 0. దెన్ 4x ఈక్వల్స్ టు -20. దెన్ x ఈక్వల్స్ టు మచ్ -5 అన్నమాట. ఓకేనా? ఈ ప్రాబ్లం ఇంతకుముందులాగా చేయండి మీరు. సెకండ్ ప్రాబ్లం 3 by 3 కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా చేయండి. రైట్. నెక్స్ట్ ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 2 3 3 -1. Find the adjoint of the matrix 2 3 3 -1. 1 2 3 -1. What is the adjoint? 1 ఇంతకుముందు చెప్పాను నేను. -1 -3 -3 2. గుడ్. Yes. రైట్. ఇంటర్చేంజ్ దీస్ టూ ఎలిమెంట్స్. ఇది ఇక్కడ అవ్వాలి, ఇది ఇక్కడ అవ్వాలి, యాజ్ ఇట్ ఈస్ గా. రైట్. ఈ ఎలిమెంట్స్ ఏం మారదు, వాటి ప్లేసెస్ మారవు, అట్లనే ఉంటాయి. జస్ట్ ఏం తీసుకోవాలి, దానికి మైనస్ తీసుకోవాలి అంతే. సో ఇక్కడ ఆల్రెడీ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకున్నాం అంతే. సో వాట్ ఈస్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ? -1 -3 -3 -3 2. ఓకే రైట్. ఇక్కడ మంచి క్లియర్ గా రాసిన ఫైండ్ ద adjoint of the matrix 2 3 3 -1. let a equals to given matrix and is compare with abcd. అంతే కదా, compare with abcd. then write a equals to 2, b equals to 3, c equals to 3, d equals to -1. so what is the adjoint of a? when a equals to abcd, then d minus b minus c a by the formula. so substitute the values. d what is that? -1 and minus b అంటే 3, నెక్స్ట్ మైనస్ సి అంటే -3, నెక్స్ట్ a 2. అంతే. ఓకేనా? నీకు ఇటు ఫార్ములా బేస్ లో చెప్పాను, మీకు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి కూడా చెప్పాను నేను. సో ఇంటర్చేంజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్ అండ్ టేక్ ద మైనస్ ఆఫ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్. అంతే. వాటిని ఇంటర్చేంజ్ అనలే, గుర్తుపెట్టుకోండి. సార్ వీటిని ఇంటర్చేంజ్ చేసిన ఇంటర్చేంజ్ చేసిన అనుకో మొత్తం తప్పవుతుంది. ఓకే, జస్ట్ చేంజ్ ద మెయిన్ ఎలిమెంట్స్, ఇంటర్చేంజ్. Right. Sir, Now the long question. Sir, Where? ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ దగ్గర ఆల్రెడీ -3 ఇస్తే సార్, -3 ఇస్తే +3 అవుతుంది కదా. +3 చెప్పింది ఇక్కడ మైనస్ సి, ఇక్కడ సి మైనస్ ఏంది అనుకో, ఇది ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ పెట్టుకున్నా. సి అనేది -3, మైనస్ ఆఫ్ -3 ఏమైతుంది? +3. అందుకే ఇట్లా కూడా చెప్పాను నేను. ఏమన్నాను? ఇంటర్చేంజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ ఎలిమెంట్ అండ్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏం చేయాలి? టేక్ ద మైనస్ ఆఫ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నాను. ఆల్రెడీ మైనస్ ఉంటేనేమో ప్లస్ అవుతుంది, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, అంతే. రైట్. నెక్స్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లాంగ్ క్వశ్చన్. ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఓకేనా? ఇందులో మనకి ఏంటి ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ కంటే ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓన్లీ అడ్జాయింట్ కనుక్కోమంటాడు, ఇన్వర్స్ అన్నాడు. ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇస్తాడు. లాంగ్ క్వశ్చన్ ఆర్ 3 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 5. ఎవలా కోపం వచ్చిందంటే పిచ్చి పిచ్చిగా తిడతాను నేను.
అన్నెసెసరీ పనులు చేయకూడదు. రైట్. ఇష్టం లేకుంటే జాయిన్ కావద్దు, లేదంటే మ్యూట్ లో పెట్టేసి పక్కన పడేసుకోవాలి. ఇంట్రెస్ట్ లేకపోతే, వినే ఇంట్రెస్ట్ లేకపోతే. మిగతా వాళ్ళని ఎందుకు డిస్టర్బెన్స్ చేయడం? రైట్. నెక్స్ట్ అడ్జాయింట్ అండ్ సింపుల్ గా ఏమంటారంటే ఫైండ్ ద అడ్జాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్స్ టు ఇస్తాడు. అంటే అడ్జాయింట్ మ్యాట్రిక్సే కనుక్కోవాలి అంతే. అంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ రావాలి అంటే ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద కోఫాక్టర్స్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత ఏం రాస్తాం? కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాస్తాం. రాసిన తర్వాత దానికి ట్రాన్స్పోజ్ రాస్తే వచ్చేది అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఓకే రైట్. అంటే కోఫాక్టర్ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ఏ కోఫాక్టర్ ఎలిమెంట్ కు అయితే మనకు వాల్యూ వస్తుందో దాని ప్లేస్ లో రాసుకుంటాం ఆర్డర్ లో. ఏ ఎలిమెంట్ అనుకుంటే అదే ప్లేస్ లో రాయాలి. రైట్, ఆల్రెడీ చెప్పినా నేను. నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సార్ ఇక్కడ 3/3 కి ఇట్లా షార్ట్ ఫామ్ ఉండదా సార్? ఉండదు. 3/3 మ్యాట్రిక్స్ కి ఇప్పుడు అడ్జాయింట్ కనుక్కోవడానికి ఇట్లా షార్ట్ ఫామ్ ఏం లేదా సార్? ఉండదు నాన్న, షార్ట్ ఫామ్ ఉండదు. షార్ట్ ఫామ్ ఏముండదు. ఈ షార్ట్ ఫామ్ అంటే ఇంకో ఇదే షార్ట్ ఫామ్. ఇట్లా పెద్ద బ్రాకెట్ పెట్టాలి ఇట్లా. ఇప్పుడు పేరు బ్రాకెట్ పెట్టుకొని మళ్ళా అదే చేసే పనిని డైరెక్ట్ బ్రాకెట్ లో వేస్తాం అంతే. ఇండివిజువల్ గా కనుక్కునే పని బ్రాకెట్ లో వేస్తాం. ప్లేస్ తీసుకుంటాం, ఇట్లా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఇవన్నీ మధ్యలో 2 వర్టికల్ లైన్స్ ఎందుకు తీసుకుంటున్నాను? అర్థమేంటిది అంటే ఇప్పుడు ఫస్ట్ 2 అనే ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ రో అండ్ కాలం తీసుకొని ఇక్కడ ఏం రాసుకుంటాను? 0 1 2 0 2 తర్వాత మైనర్. ఓకేనా? మైనస్ తీసుకుంటే సెకండ్ ఎలిమెంట్ కి. తర్వాత ఆ ఎలిమెంట్ తీసేస్తే మిగిలింది ఏంటి? సపోజ్ ఇక్కడ ఎక్స్ ఉండదు, అప్పుడు ఏదో నెంబర్ ఉంటుంది అనుకుందాం. ఓకేనా? 1 1 1 0 ఇలా. ఇట్లా తీసుకుంటే మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? మిస్టేక్ పోతుంది. ఎందుకంటే వీటి మధ్యలో ఈ ఎలిమెంట్ కి ఈ ఎలిమెంట్ మధ్యలో స్పేస్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆయనతో మొత్తం ఇది ప్లస్ ఇది మైనస్ అన్ని మొత్తం కలిపి అనుకో, ఇదంతా కూడా సింగిల్ ఎలిమెంట్ అవుతుంది. కాబట్టి ఇట్లా పెద్ద బ్రాకెట్ తీసుకొని, కాకపోతే 2 స్టెప్పులలో అయిపోతుంది. ఇంకో పెద్ద బ్రాకెట్ తీసుకోవాలి, అంతా వేస్ట్ ముచ్చట. కాబట్టి మంచిగా ప్రశాంతంగా ఒక్కొక్క ఎలిమెంట్ కనుక్కుంటే ఈజీ అయిపోతుంది. మనకు మిస్టేక్ పోవడానికి ఛాన్స్ ఉండదు. ఓకే రైట్. నేను మొన్ననే ఇక్కడ కొన్ని మిస్టేక్స్ చేసినప్పుడు నేను చూడండి, అంటే ఏదో ముచ్చట పెట్టుకుంటా ఇంట్లో టీవీ చూసుకుంటూ రాస్తున్నా ఏం జరిగిందో. ఓకేనా రైట్. అన్ని మిస్టేక్స్ పోయినాయి. కొన్ని ఇక్కడో మిస్టేక్ పోయింది, ఇక్కడో మిస్టేక్ పోయింది, ఈడో మిస్టేక్ పోయింది. ఈ మిస్టేక్స్ అన్ని కవర్ చేసినాయి. మీకు ఎట్లా సెండ్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక అమ్మాయి ఈ మిస్టేక్స్ నాకు ఫైండ్ అవుట్ చేసింది. స్క్రీన్ షాట్ కొట్టుకొని నాకు ఈ మిస్టేక్స్ పంపింది. నేను మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. ఈ మేబీ జుబేరానా? Yes, sir. సో వాటిని కరెక్ట్ చేసి మళ్ళీ మీకు ఎట్లా సెండ్ చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? అందుకే కరెక్ట్ చేసుకున్నాను సార్. నో ప్రాబ్లం. ఆల్రెడీ కరెక్ట్ చేసినా, నేను కరెక్ట్ చేసిందే పంపిస్తా. మీకు పంపలే కదా ఇంత ఎట్లా. మీరు చేసేటప్పుడు కరెక్ట్ చేసుకుంటారు. మీరు ఇప్పుడు ఒకటి నేను చెప్పిన, ఆల్రెడీ చెప్పింది మీరు చేసుకుంటూ పోతే ఎక్కడో మిస్టేక్ ఇక్కడ కనబడుతుంది ఈజీగా. ఇక్కడ నేను ఎంత సింప్లిఫికేషన్ మిస్టేక్ చేసినాగో, -4 × -2 -8 రాయాలి, +8 రాయాలన్నా నేను ఆల్రెడీ 4 రాసుకున్నా. ఈ 2ని వదిలేసిన, మల్టిప్లై చేయలే. అలా ఇంకో ఇక్కడ కూడా 2ని మల్టిప్లై చేయలే. అట్లా మిస్టేక్ అయింది అన్నట్టు. ఓకేనా? మీరు చేసుకునే వాళ్ళు నో ప్రాబ్లం. ఓన్లీ గుడ్డిగా బ్లైండ్ గా రాసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తప్పులు పోతాయి. అట్లా చాలా మంది బ్లైండ్ గా రాసుకుంటారు, నేర్చుకోరు. సార్ పంపినా రాసుకోవాలి కదా. అందుకని నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇఫ్
for a square matrix A, if for a square matrix A, compulsory square matrix undalana, there exists another matrix B such that AB equals to B and it is equal to I. అంటే ఏ అనే స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకొని ఒక బి అనే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏం రావాలి, యూనిట్ మ్యాట్రిక్స్ కనుక రావాలి. రైట్. ఇఫ్ ద మల్టిప్లై ఆఫ్ ది ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ది టూ మ్యాట్రిసెస్ ఈక్వల్ టు ఐ, అంటే దట్ ప్రోడక్ట్ ఈస్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్, then in these two one is inverse of the another one, or B equals to what, A inverse, or A equals to what, B inverse. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మల్టిప్లికేషన్ లో కూడా సో వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 2 అంటాం, -2. వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ 2 ఇన్ మల్టిప్లికేషన్ అన్నా, ప్రోడక్ట్ కాదు. అచ్చా, ఇన్ అడిషన్ లో కాదు. 1/2 సార్. 1/2 సార్. 2 to power -1. 1/2 అంతేనా? అంటే ఎట్లా చెప్తున్నాం మనం దాన్ని, వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఈక్వల్ టు 1 అయ్యేటట్టుగా ఉన్నదాన్ని ఏమంటున్నాం, దెన్ 1/2 ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ 2 అంటున్నాం. అంతేనా కాదా? ఓకేనా. రైట్. అంటే ఇఫ్ ద 2 ఎలిమెంట్స్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ 1 ఎలిమెంట్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది అనదర్ ఎలిమెంట్ అంటాం. In the same way, in matrices also, if the product of two matrices is equal to unity, ikkada unit matrix ante 1 0 0 1 ala 2/2 aithe 1 0 0 0 1 0 0 0 1 3/3 ade ila vachinappudu, then B is equal to A inverse, ante A inverse of A ఏమవుతుంది మనకి B అనే matrix అవుతుంది అన్నమాట. ఓకేనా. రైట్. Then the matrix A is said to be invertible and B is called the inverse of A and is denoted by A inverse. ఓకేనా. అంటే A యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ దేనితోటి డినోట్ చేస్తాం, A ఇన్వర్స్ తోటి డినోట్ చేస్తాం. ఇప్పుడు A ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ ఏమంటాం మనం, B మ్యాట్రిక్స్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ Bని Aని కనుక మల్టిప్లై చేస్తే వచ్చేది ఏమవుతుంది మనకి, ఐ అవుతుంది. రైట్. మరి అట్లా మనకి ఆ బి మ్యాట్రిక్స్ ఎంత అవుతుందో మనకు తెలుస్తుందా, తెలియదు కదా. ఇక్కడ అంటే ఎలిమెంట్ కాబట్టి 1, ఇది ఏంటో తెలియదు. ఇన్వర్స్ అంటే ఏం చేస్తాం, x = 2 తీసుకెళ్తే 1/2 అయింది కాబట్టి ఇన్వర్స్ ఆఫ్ 2 ఈజ్ 1/2 అని చెప్పొచ్చు. అండ్ మ్యాట్రిసెస్ లో అలా చెప్పలేము. వి డోంట్ నో వాట్ ఈస్ ద బి. ఓకేనా. ఏ తెలుసు, ఓకే. వి డోంట్ నో బి. ఇక్కడ జస్ట్ డోంట్ రైట్ B = I/A. ఓకేనా. ఇట్ ఈస్ రాంగ్ ఇన్ matrices. ఓకే. సో ఫర్ దట్ we have to find A inverse by the formula. It is adjoint A by det A. Remember this. What is the A inverse? Adjoint A by det A. So but ఇక్కడ det A అనేది డినామినేటర్ లో వస్తుంది కాబట్టి కంపల్సరీ A అనేది ఏం కావాలి, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. వాట్ ఈస్ నాన్ సింగులర్? It is not equal to 0. వాట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0? Det A is not equal to 0. జీరో. రైట్. సో అందుకే ఒకవేళ ఇక్కడ det A కనుక 0 అయిందనుకో, సంథింగ్ బై 0 ఏమైతుంది, నాట్ డిఫైన్ కదా, ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఏ ఇన్వర్స్ డజంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అప్పుడు. ఓకేనా. ఏ ఇన్వర్స్ ఇస్ డజంట్ ఎగ్జిస్ట్ వెన్ ఇఫ్ ఏ ఇస్ సింగులర్ మ్యాట్రిక్స్. కాబట్టి కంపల్సరీ det A అనేది ఏం కావాలి మనకి, నాట్ ఈక్వల్స్ 0 అయితేనే ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాను, ఇఫ్ ఏ ఇస్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు adjoint A by det A. adjoint A by det A. ఓకే. రైట్. సో అదే ఇది ఫార్ములా ఫర్ 3/3. 2/2 or 3/3 సేమ్, బట్ 2/2 అయితే
డైరెక్ట్ గా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు వాట్? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. రైట్. నెక్స్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ 1 మార్క్ ఆల్సో. ఇఫ్ ఏ ఇస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు వాట్ అంటాడు? దెన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు అంటాడు సింపుల్ గా. వాట్ యు రైట్? అడ్జాయింట్ బై అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అని రాయాలి. కంపల్సరీ మళ్ళీ బ్రాకెట్ లో ఏం రాయాలి? సిన్స్ ఏ ఇస్ నాన్ సింగులర్ అని రాయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఏబిసిడి 2 మ్యాట్రిక్స్ దెన్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ అర్జెంట్ ఏ మనకు డైరెక్ట్ గా తెలుసు, డి మైనస్ బి మైనస్ ఏ. ఇది అర్జెంట్ ఏ బై డెట్ ఏ అంటున్నాం. ఇక్కడ మ్యాట్రిక్స్ బై రాసే బదులు ఇంటూ 1 అని రాసుకుంటే సరిపోతుంది కదా. డెట్ ఏ ఏంటిది ఇక్కడ? ఏడి మైనస్ బిసి 2/2 ఉన్నప్పుడు. కాబట్టి we remember this directly. If A equals to ABCD 2/2 matrix is given, then A inverse equals to, we have to remember 1/AD minus BC into D minus B minus A. ఇలా గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ గా. ఓకే, రైట్. నెక్స్ట్ నోట్ ఇది. ఇట్ ఈస్ ఇఫ్ A is a non-singular matrix of order 3, then K into A whole inverse equals to 1/K into A inverse. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దీనికి ఏ ఇన్వర్స్ కనుక్కున్నాం అనుకుందాం. ఏ ఇన్వర్స్ కనుక్కుంటాం, ఓకే, మామూలు జనరల్ గా. బట్ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చేసి 2A హోల్ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు అనుకోండి. ఏ ఇస్ గివెన్ అండ్ ఫైండ్ 2A హోల్ ఇన్వర్స్. 2A ఇన్వర్స్. అటువంటి కేసులో అంటే 2A మల్టిప్లై చేసి దానికి ఇన్వర్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే ఫైండ్ ఏ ఇన్వర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ ఇక్కడ 2 ని ఏం చేయాలి? 2A హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు వాట్ యు రైట్? 1/2 ఇంటూ ఏ ఇన్వర్స్. అంటే ఫైండ్ అవుట్ ఏ ఇన్వర్స్ అండ్ మల్టిప్లై విత్ 1/2 ఓన్లీ, దెన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 2A హోల్ ఇన్వర్స్. అర్థమైందా? చెప్పరు సార్ మళ్ళీ. Sir, once again you say. సార్ 1 సెకండ్. వెరీ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఒకవేళ మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు నాన్న, ఓకేనా? సో జనరల్ గా ఏ ఇన్వర్స్ కనుక్కోమంటే మీరు డైరెక్ట్ గా ఏం కనుక్కుంటారు? అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ కనుక్కుంటారు. రైట్, ఇట్ ఈస్ క్లియర్. బట్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏ ఇన్వర్స్ అనకుండా 2A హోల్ ఇన్వర్స్ అడిగాడు అనుకుందాం. 2A హోల్ ఇన్వర్స్ 1/2 into A inverse. జనరల్ గా మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లై. ఏ ఇస్ మల్టిప్లై విత్ 2, దెన్ ఫైండ్ ద ఇన్వర్స్. Yes. అంతేనా? బట్ అలా కాకుండా మనం అంత కష్టపడి ఏని 2 తోటి మల్టిప్లై చేసి వచ్చిన దానికి అర్జెంట్ ఏ డెట్ ఏ కనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఏ ఇన్వర్స్ కనుక్కొని ఇక్కడ ఇంటూ 2 ఉంది కాబట్టి ఇక్కడ 1/2 తీసుకోవాలి. సో 2A హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 1/2 ఏ ఇన్వర్స్. KA హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు 1/K ఇంటూ ఏ ఇన్వర్స్ అనమాట. వెన్ K ఇస్ ఏ నెంబర్, ఎనీ నెంబర్ కనుక అయినట్లయితే. ఓకే, సో జనరల్ గా మనం చేయాల్సింది మేబీ ఇంకో 1 minute లో క్లోజ్ అవుతుంది నాన్న. 2A హోల్ ఇన్వర్స్ అన్నప్పుడు ఫస్ట్ మల్టిప్లై 2A అనుకుంటారు, మ్యాట్రిక్స్ వస్తుంది. దీనికి అర్జెంట్ ఏ కనుక్కుంటారు, డెట్ ఏ కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత అప్పుడు 2A హోల్ ఇన్వర్స్